మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే విషయాన్ని యావత్తు దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటుంది. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాపాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలోనే దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆయన లవ్ స్టోరీ కూడా బయటకు వచ్చింది. అంత పెద్ద ఆర్థికవేత్త ప్రేమలో పడ్డం ఏమిటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు ఆయన ప్రేమలో ఎప్పుడు పడ్డారు, ఎవరితోనో అనే విషయానికి వస్తే, మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా అందరికీ తెలుసు. దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. అలా మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా కూడా సుపరిపాలన అందించారు. ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తనదైన పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్. అందుకే మన్మోహన్ సింగ్ అనగానే ప్రపంచ ఆర్థికవేత్తల్లో ఒకరని ఎవరైనా చెబుతారు. అలాంటి మన్మోహన్ సింగ్ మొదట ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. అటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో తన ఉపాధ్యాయ వృత్తి జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని ప్రేమ, గౌరవమని బాల్యం నుండే తాను ఉపాధ్యాయుడిగా రాణించాలన్న కోరిక తనలో ఉండేదని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక ఉపాధ్యాయ వృత్తికి వస్తుందని, అటువంటి వృత్తిలో తాను రాణించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానంటూ తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి వచ్చిన రోజును తాను ఎన్నటికీ మర్చిపోలేనని, తన జీవితం అనే పుస్తకంలో ఉపాధ్యాయ వృత్తి అనే పేజీ నిరంతరం ఉంటుందన్నారు. ఈ మాటలను బట్టి మనం చెప్పవచ్చు మన్మోహన్ సింగ్ ఉపాధ్యాయ వృత్తిని ఎంత గౌరవంగా నిర్వహించారో. అంటే మన్మోహన్ సింగ్ ప్రేమలో పడింది మాత్రం తమకిష్టమైన ఉపాధ్యాయ వృత్తితోనే.